మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మన మమ్మీస్ కిచెన్‌లో ఎంతో టేస్టీ అయిన ఈవినింగ్ స్నాక్ గార్లిక్ బ్రెడ్. అయితే ఈ గార్లిక్ బ్రెడ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలేవో చూసేద్దామా? అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. గార్లిక్ బ్రెడ్‌కి కావాల్సిన పదార్థాలు: చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి, కొత్తిమీర, బటర్, చీజ్. తర్వాత ఒక కప్ తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆఫ్ బటర్‌ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆఫ్ వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటున్నాం. మనం ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ బటర్‌ని తీసుకున్నాం కాబట్టి 1 స్పూన్ ఆఫ్ వెల్లుల్లిని యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్‌ని కూడా యాడ్ చేయాలి. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చిని బాగా గ్రైండ్ చేసుకున్నాం. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ బటర్‌ని తీసుకున్నాం కాబట్టి అన్నీ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చీజ్ కూడా హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాం. చూసారు కదా, ఈ విధంగా చీజ్‌ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని ఇందాక చూపించిన పద్ధతిలో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైస్‌లు తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని బ్రెడ్‌పై ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్‌ని కూడా తీసుకొని ఇందాక స్ప్రెడ్ చేసిన విధంగానే ఈ బ్రెడ్‌ని కూడా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా స్ప్రెడ్ చేసుకున్న బ్రెడ్ మీద ఈ బ్రెడ్‌ని కూడా ప్లేస్ చేసి దీని మీద కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుంటూ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న బ్రెడ్ పీసెస్‌ని స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా బ్రెడ్‌ని 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం అటు ఇటు తిప్పుతూ ఈవెన్‌గా రోస్ట్ చేస్తున్నాం. చూసారు కదా, ఎంత కలర్ఫుల్‌గా కనిపిస్తుందో. అంతే, ఎంతో సింపుల్ రెసిపీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే ఈ గార్లిక్ బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్‌గా కూడా చాలా బాగుంటుంది. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా దీన్ని చాలామంది తింటూ ఉంటారు. అయితే ఈ గార్లిక్ బ్రెడ్ ఎంత సింపుల్లో చూసేశారు కదా. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటుంది మీ చిన్ని. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.